भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासै रोग हरै सब पीरा जबत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे. అగో అంజన్న దండకం చదువుతుండు అనుకుంటున్నారా దోస్తులు? శని ఆదివారాలల్లా భక్తి ముచ్చట్లతోని మళ్ళా మీ ముందుకు వచ్చేసిన. ఈరోజు మనం కొండగట్టు అంజన్న చరిత్ర గురించి తెలుసుకుందాం. మామూలుగా మనకు ఏడనైనా భయమేసినా ఏదైనా ఆపద వచ్చినా నోట్లకెళ్ళి వెంటనే వచ్చే పేరు ఆంజనేయ స్వామి. గట్లనే ఈ కొండగట్టు అంజన్నను నమ్ముకుంటే నమ్మినోళ్ళకు కొండంత అండగా ఉంటాడు. తెలంగాణలో ఉన్న జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న గుడికి సుమారుగా 300 నుంచి 400 ఏళ్ల చరిత్ర ఉన్నది. ఇది మస్తు పేరొందిన పుణ్యక్షేత్రం. ఇక్కడ స్వామివారు ఎవరో తెచ్చిపెట్టిందో రాతితో చెక్కిందో కాదు, తనంతట తానే అంజన్న స్వయంభూగా వెలిసిండు. ఇక్కడ భూత పిశాచాలను వదిలిస్తారా? మతిస్థిమితం లేని వారికి నయమవుతుందా? కోరుకున్న మొక్కులు తీర్చే అంజన్న గుడి గురించి తెలుసుకుందాం. నడుగురి మరి. స్థల పురాణం. త్రేతాయుగంలో రామరావణ యుద్ధం నడుస్తున్నప్పుడు లక్ష్మణుడు రావణుని కొడుకు మేఘనాథుడు అంటే ఇంద్రజిత్ కి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. అప్పుడు ఇంద్రజిత్ వేసిన బాణానికి లక్ష్మణస్వామి మూర్ఛపోతాడు. అప్పుడు హనుమంతుడు లక్ష్మణుని ప్రాణాలు కాపాడడానికి జాంబవంతుడు వెంటనే ఆంజనేయుని ద్రోణగిరి పర్వతంపై ఉన్న సంజీవని అంటే విశల్యకరణి సంధారణకరణి అనే మూలికలను తీసుకురమ్మని చెప్తాడు. అప్పుడు ఆ ఔషధ మొక్కలు తమ కాంతిని దాచేసుకుంటాయి. రామకార్యానికి అలా విఘ్నం కలగకుండా ఆంజనేయుడు ఆ ద్రోణగిరి పర్వతాన్ని పికిలించి తీసుకువెళ్తున్న సమయంలో అట్లా ఆకాశంలోకి వస్తుంటే మార్గమధ్యంలో అప్పుడు గుడి ఉన్న ముత్యంపేట గ్రామం దగ్గర ఆ కొండలకెళ్ళి జర్రంత ముక్క విరిగి కింద పడిందంట. గా పడ్డ జాగానే ఇప్పుడు మనం కొండగట్టు అని పిలుచుకుంటున్నాం. గట్లా మునులు ఈ విషయాన్ని గ్రహించి ఇక్కడ స్వామివారు తనంతట తానే వెలిసిండని తెలిసి పూర్వం మస్తు మంది మునులు వచ్చి ఈ కొండ మీద తపస్సు చేయడం మొదలుపెట్టిండ్రు. గట్లా ఆ నోట ఈ నోట పడి ఊర్లలో అందరికీ తెలిసి ఈ గుడికి మస్తు పేరొచ్చింది. ఈ కొండగట్టు గురించి ప్రాచుర్యంలో ఉన్న మరో కథ. సుమారు 400 ఏళ్ల కిందట సింగం సంజీవుడు అనే యాదవన్న అంటే గొల్ల ఆయన తన ఆవులు మెప్పుకుంటూ కొండ మీదకి వచ్చినప్పుడు ఆయన మందలకెళ్ళి ఒక ఆవు తప్పిపోయింది. సంజీవుడు ఆ ఆవు కోసం అటూ ఇటూ వెతికి అలసిపోయి ఒక చింత చెట్టు కింద వండుకున్నాడు. అప్పుడు ఆయనకు కలల ఆంజనేయ స్వామి కనిపించి నేను ఇగో ఇక్కడ తుమ్మ చెట్ల పొదల్లో ఉన్నా అని చెప్పిండు. గట్లనే తప్పిపోయిన ఆవు ఎక్కడుందో కూడా చెప్పి మాయమైపోయిండు. ఉలిక్కిపడి లేచిన సంజీవుడు చుట్టూ చూసేసరికి ఆవు ఒక గుహలోకి పోయి రోజు పాలు ఇయ్యడాన్ని చూసిండు. ఆ వెనుక ఆవును వెతుక్కుంటూ పోయిన సంజీవునికి ఆ గుహల స్వయంభూ హనుమంతుని విగ్రహం కనిపించింది. భక్తితో కండ్ల వెంట నీళ్లు కారుతూ ఉంటే స్వామివారి పాదాలు కడిగి దండం పెట్టుకున్నాడు. అదే టైంలో దూరంకెళ్ళి ఆవు అంబా అనుకుంటూ ఉరుక్కుంటూ వచ్చింది. ఆవును పక్కకు ద్రోలి సంజీవుడు గొడ్డెలు తీసి గా తుమ్మ చెట్ల పొదను నరికివేసిండు. శంకు చక్ర గదాలంకారాలతో ఒకవైపు నారసింహస్వామి ముఖంతో ఉన్న అంజన్న విశ్వరూపం కనిపించింది. ఆ రూపాన్ని చూసి సంజీవుడు మురిసిపోయిండు. గా తర్వాత ఊరి జనం సాయంతోని హనుమంతునికి ఒక చిన్న గుడి కట్టించిండ్రు. అప్పట్నుంచి ఇక్కడ పూజలు చేయడం మొదలుపెట్టిండ్రు. మొదట ఈ గొల్లాయననే గుడిని కట్టించిండంట. ఆ తర్వాత సుమారు 160 ఏళ్ల కిందట కృష్ణారావు దేశ్ముఖ్ అనే లోకల్ జమీందారు ఈ గుడిని మళ్ళా బాగు చేసిండు, పెద్దగా చేసిండు. ఈ కొండగట్టు గుడికి కాపలాదారుడిగా అంటే క్షేత్రపాలకుడిగా శ్రీ బేతాళ స్వామి ఉంటాడు. కొండగట్టు అంజన్నకు 2 ముఖాలు ఉండడం ఓ పెద్ద చిత్రం. అందులో ఒకటి హనుమంతుని ముఖం అయితే ఇంకొకటి నరసింహస్వామి ముఖం. అంతేకాదు స్వామివారి భుజాల మీద శంకు చక్రాలు, గుండెల మీద సీతారాముల రూపాలు కూడా కనిపిస్తాయి. ఈ గుడిలా ఆండాల్ తల్లి విగ్రహం, శివలింగాలు కూడా ఉండడం ఇంకో విశేషం. అంజన్న సంజీవుని తెచ్చి లక్ష్మణస్వామి ప్రాణాలు కాపాడిండు. గందుకు రాములవారు మస్తు సంతోషపడి గట్టిగా కౌగిలించుకున్నాడు. నీ కాళ్ళ కాడికి వచ్చి మొక్కినోళ్లకు సకల సుఖాలు దొరుకుతాయి. అంజన్న అండగా నిలబడి కాపాడుతుంటే ఇక ఎవరికి ఏం భయపడాలి? ఎవ్వనికి భయపడాల్సిన పని లేదు. ఓ అంజన్న,
నీ పేరు తలుచుకుంటే చాలు ఈ దయ్యాలు భూతాలు పిశాచాలు దరిద్రం ఏ ఒక్కటి కూడా అస్సలు దరిదాపుల్లోకి రావు, భయపడి పారిపోతాయి. హనుమంతుని పేరును ఎల్లప్పుడూ మనసులో తలుచుకుంటూ ఉంటే ఒంట్లో ఉన్న ముసలి రోగాలన్నీ మాయమైపోతాయి. అట్లనే మనుషులకున్న తిప్పలు బాధలన్నీ తీరిపోతాయి. మనసుల ఏ కపటం లేకుండా నోటితో మంచి ముచ్చట్లు చెప్పుకుంటా చేసే పనుల నిజాయితీగా ఉంటూ ఎవరైనా అంజన్నను ఎప్పుడూ నమ్ముకుని మొక్కుతారో వాళ్లకు వచ్చే పెద్ద పెద్ద ఆపదలు కష్టాలన్నింటికెళ్ళి స్వామివారే దగ్గరుండి గట్టెక్కిస్తారు. ఆంజనేయ స్వామి వారి గుడి వెనకాలనే ఈ క్షేత్రానికి కాపలాదారుడైన క్షేత్రపాలకుడు బేతాళ స్వామి గుడి ఉంది. ఇక్కడ బేతాళ స్వామికి మేకలు కోళ్ళు బలులిస్తారు. అట్లనే కళ్ళు నైవేద్యంగా పోస్తారు. గురువారం నాడు అమావాస్య రోజుల్లో భక్తులు బేతాళ స్వామి గుడికి మస్తు వస్తుంటారు. గాలి సోకినోళ్ళు ఈ గుడి ముందున్న రావి చెట్టుకు గొలుసులతో కట్టేస్తే వాళ్ళ ఒంట్లో ఉన్న దయ్యాలు భూతాలు పారిపోతాయని భక్తులు గట్టిగా నమ్ముతారు. బేతాళ స్వామి అంటే మరెవరో కాదు, భూతనాథుడైన గా శివుడే అని అంటుంటారు. బ్లాక్ మ్యాజిక్ చేతబడి ఆత్మలు ఆవగించడం గాలి సోకడం దయాలు పట్టిన వాళ్ళు ఇక్కడికి వచ్చి 11 రోజులు 21 రోజులు 41 రోజులు దీక్ష చేసి ఇక్కడే ఉంటారు. మరీ పిచ్చిగా ప్రవర్తిస్తే ఇక్కడ ఉన్న రావి చెట్టుకు ఇనుప గొలుసులతో బంధిస్తారు. అలా చేస్తే వాళ్ళకు పట్టిన పీడలు పోయి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో బాగు అయ్యారు అని చాలామంది చెబుతారు. మన దేశంలో ఎక్కడైనా హనుమాన్ జయంతి ఒక్కసారే చేస్తారు, కానీ ఈ కొండగట్టులో మాత్రం హనుమాన్ జయంతి 2 సార్లు చేస్తారు. వైశాఖ బహుళ దశమి నాడు చేసేదాన్ని చిన్న జయంతి అంటారు. చైత్ర పౌర్ణమి నాడు చేసేదాన్ని పెద్ద జయంతి అని మస్తు ఘనంగా చేస్తుంటారు. అయ్యప్ప స్వామి మాల వేసుకున్నట్లే ఇక్కడ కూడా భక్తులు కొండగట్టు అంజన్న మాల వేసుకుంటుంటారు. ఆ టైంలో మాల తీసేయడానికి అంటే విరమణకు స్వామిని మొక్కుకోవడానికి లక్షల మంది భక్తులకి కొండకు ఉరుక్కుంటూ వస్తారు. సామాన్యులే కాకుండా సినిమా నటులు పెద్ద పెద్ద లీడర్లు పొలిటీషియన్స్ ప్రముఖులు కూడా ఇక్కడికి మస్తు వస్తుంటారు. వాళ్ళు మొక్కుకొని వాళ్ళ మొక్కులు తీర్చుకుంటుంటారు. స్వామి గుడి ముందట సీతమ్మ వారి కన్నీటి దారులు కనిపిస్తాయట. అరణ్యవాసంలో ఉన్నప్పుడు రాముడు పడుతున్న కష్టాలను చూసి తట్టుకోలేక బాధపడ్డ సీతమ్మ తల్లి ఈ జాగలనే కూర్చొని కన్నీళ్లు పెట్టిందని ఇక్కడి పెద్దలు చెప్తుంటారు. కొండగట్టు అంజన్నను దర్శించుకుంటే ఎలాంటి పెద్ద రోగాలైనా అనారోగ్య సమస్యలైనా మాయమైపోతాయని భక్తులు నమ్మకం. పిల్లలు లేని దంపతులు ఈ స్వామిని నమ్ముకొని 41 రోజుల పాటు దీక్ష చేసి పూజిస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని చెబుతారు. ఈ గుడి పేరు మీద దాదాపు 330 ఎకరాల మాన్యం భూమి ఉన్నది. అందుకే ఈ గుడికి సంబంధించిన అన్ని తిరునాళ్ళు కార్యక్రమాలు ఏ లోటు లేకుండా మస్తు ఘనంగా జరుపుతాయి. ఇక్కడ ముచ్చటేందంటే కొండగట్టు అంజన్నకు ఒకవైపేమో నరసింహస్వామి ముఖం, ఇంకోవైపేమో ఆంజనేయుని ముఖం కనిపించడం ఇక్కడి ప్రత్యేకత. పిల్లలు లేనోళ్ళు రోగాల పాలైనోళ్ళు ఇక్కడ 41 రోజుల దీక్ష పట్టి స్వామిని మొక్కితే కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ గుడి జగిత్యాల నుంచి జర్ర 15 కిలోమీటర్లు, కరీంనగర్ నుంచి అయితే ఒక 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఏటా ఇక్కడ జరిగే హనుమాన్ జయంతి పండుగకు లక్షలాది భక్తులు తరలి వస్తూ ఉంటారు. కొండగట్టులో చూడాల్సిన జాగాలు ఇప్పుడున్న పెద్ద గుడిని 160 ఏండ్ల కిందట కృష్ణారావు దేశ్ముఖ్ దగ్గరుండి కట్టించిండు. ఈ కొండగట్టు మీదకి పోతే కోనేరు, కొత్త పుష్కరిణి, బేతాళ స్వామి గుడి, సీతమ్మ కన్నీటి దార, కొండలరాయని గుట్ట లాంటి జాగాలన్నీ తప్పకుండా చూడాలి. కొండగట్టు అంజన్న గుడిలా రోజు పొద్దుగాల 4 గంటలకే సుప్రభాతం సేవ మొదలవుతుంది. పొద్దుగాల 4:30 నుంచి 5:45 దాకా స్వామివారికి మస్తు ఘనంగా ఆరాధన చేస్తారు. పిల్లలు పుట్టాలన్నా, అనుకున్న పనులు కావాలన్నా, ఇళ్ళల్లా సిరి సంపదలు ఉండాలన్నా కొండగట్టు అంజన్నను ఒక్కసారైనా దర్శించుకోవాలని పంతులు చెప్తుంటారు. దోస్తులు, ప్రతి శని ఆదివారాల్లో ఒక డివోషనల్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. ఈ రోజుకు ఇంతే ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కామెంట్ షేర్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బటన్ని ఆన్ చేసుకోండి. జై హింద్.